వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం ఎకానమీ అనేది చాలా కాంప్లెక్స్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఈజ్ చేయటం కోసం ఎస్విఆర్ అకాడమీలో మనం ఈ వారం ఆర్థిక శాస్త్రం అనే సిరీస్ పేరుతో ఆ వీక్లో జరిగినటువంటి ఎకానమీ టాపిక్స్ని ఇన్ డీప్ ఎనాలిసిస్తో ఒక ఎంసీక్యూస్తో మీకు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఈ వారం ఆర్థిక శాస్త్రంలో ఈ వారం వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ రెమిటెన్సెస్. సో ఈ రెమిటెన్సెస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. రెమిటెన్సెస్ అనేది ఏం లేదు, సింపుల్గా ఈ వర్డ్ అంటే ఏంటంటే ఇండియాలోకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫారిన్ కంట్రీస్లో జాబులు చేస్తూ వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ని ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్కి పంపిస్తూ ఉంటారు. దీన్ని రెమిటెన్స్ అంటాం. ఇండియా లోపలికి వస్తుంది కాబట్టి ఇది ఇన్వార్డ్ రెమిటెన్సెస్. ఒకవేళ భారతదేశంలో వేరే దేశస్తులు పనిచేస్తూ ఆ మనీని వాళ్ళ దేశాలకు పంపిస్తే దాన్ని అవుట్వార్డ్ రెమిటెన్సెస్ అంటారు. ఇన్వార్డ్ రెమిటెన్సెస్ ఎక్కువ, మనకి అవుట్వార్డ్ రెమిటెన్సెస్ తక్కువ. అంటే భారతదేశంలో ఉండి సంపాదించి బయటికి పంపించే వాళ్ళు తక్కువ, కానీ మన దేశస్తులు వేరే దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మనకి ఎక్కువగా ఇన్వార్డ్ రెమిటెన్సెస్ వస్తూ ఉంటాయి, అమెరికా నుంచి వస్తూ ఉంటాయి. సో ఇలా అదర్ కంట్రీస్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇండియాకి పంపించే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అనేది మనం సర్ప్లస్లో ఉన్నాం. సో అంటే రెమిటెన్సెస్ అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంటు ఖాతా లోటు. ఇక్కడ ముఖ్యంగా మనం అంటే ఒక 1 year పీరియడ్లో సో కరెంట్ ఖాతాకి సంబంధించి విషయాల్ని మనం చూస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకి కరెంట్ అకౌంట్ గురించి ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ గురించి ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మనం ఇంకొకసారి చూద్దాం. ముందు కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో చూద్దాం. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్స్, క్యాపిటల్ అకౌంట్ ఉంటాయి. కరెంట్ అకౌంట్లో మీకు వస్తే కరెంట్ అకౌంట్లో మనకి కరెంట్ ఇన్కము, కరెంట్ ఎక్స్పెండిచర్, సింపుల్గా చెప్పాలంటే కరెంట్ రెవెన్యూ, కరెంట్ ఎక్స్పెండిచర్. కరెంట్ రెవెన్యూలో మనకి మేజర్గా 2 టాపిక్స్ ఉంటాయి. ఏంటంటే కరెంట్ రెవెన్యూ మనం వేరే దేశాలకి సంబంధించినటువంటి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంతా కూడా మనం ఫారిన్ కంట్రీస్తో సర్ప్లస్ ఉన్నామా, ట్రేడ్లో డెఫిసిట్ ఉన్నామా తెలియజేస్తుంది. దాంట్లో ముఖ్యంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తారన్నమాట. కరెంట్ అకౌంట్లో మనకి కరెంట్ రెవెన్యూ, కరెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కరెంట్ రెవెన్యూలో మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకి రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది. సో అందుకనే మనం ఎక్స్పోర్ట్ చేసాం, అప్పుడు మనం కరెంట్ అకౌంట్ రెవెన్యూలో ఎక్స్పోర్ట్స్ ఉంటుంది. దాంతోపాటు ఇన్వార్డ్ రెమిటెన్సెస్, సో అంటే వేరే దేశంలో పనిచేస్తూ మన దేశానికి పంపించేవాళ్ళు. నెక్స్ట్ కరెంట్ అకౌంట్లోనే కరెంట్ ఎక్స్పెండిచర్. కరెంట్ ఎక్స్పెండిచర్లో మనకి ఏముంటుంది, ఇంపోర్ట్స్, అంటే వేరే దేశాల నుంచి చేసుకున్న వస్తువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి మనం పే చేయాలి, అంటే మన నుంచి మనీ పోతుంది కాబట్టి ఎక్స్పెండిచర్ అది. దాంతోపాటు ఏముంటాయి, అవుట్వార్డ్ రెమిటెన్సెస్, మన దేశంలో సంపాదించి వేరే దేశాలకు పంపించేవాళ్ళు. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం చేసే ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో అక్కడ కరెంట్ అకౌంట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెఫిసిట్లో ఉంటాం. నెక్స్ట్ ఒకవేళ రెమిటెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇన్వార్డ్ రెమిటెన్సెస్ ఇండియాకి రెవెన్యూ వస్తుంది, అవుట్వార్డ్ రెమిటెన్సెస్ ఇండియాకి ఇన్కమ్ పోతుంది, ఎక్స్పెండిచర్ జరుగుతుంది. సో ఇండియా రెమిటెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇన్వార్డ్ రెమిటెన్సెస్ హై కాబట్టి సో మనం రెమిటెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్, కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్, ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో అంటే టోటల్గా మాత్రం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది, ఎందుకంటే రెమిటెన్సెస్ ఎంత మనీ వచ్చినా కానీ ఇంపోర్ట్ బిల్ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది, కరెంటు ఖాతా లోటు వస్తుంది. అంటే విదేశీయులకి నుంచి మనం సంపాదించేదానికన్నా మనం ఖర్చు పెట్టేదే ఎక్కువగా ఉంటుంది. సో అందుకని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది. ఏ కంట్రీకైనా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది, కానీ దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఎక్కువగా వైడెన్ కాకుండా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సపోజ్ చూడండి, మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయిందనుకోండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇంపోర్ట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతాయి, మనకి ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ హైయెస్ట్గా ఉంటాయి కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ రీసెంట్గా ఈ మధ్య తగ్గింది కదా, అప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏమవుతుంది, తగ్గుతుంది. కానీ రెమిటెన్సెస్ అనేది ఎప్పుడూ కూడా మనకి పాజిటివ్ ఉంటాయి, ఎందుకంటే మన వాళ్ళు బయట పనిచేసి వాళ్ళ ఫ్యామిలీకి పంపించే ఇన్కమ్ ఎక్కువ కాబట్టి. అంటే ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో, కరెంట్ ఖాతాలో, కరెంట్ అకౌంట్లో రెమిటెన్సెస్ అనేది పాత్ర వహిస్తుంది. అయితే మనం సింపుల్గా అర్థం చేసుకుంది ఏంటంటే రెమిటెన్సెస్ మనకి ఎక్కువ, ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అనేది కంప్లీట్గా మనకి ఎక్కువ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మనకి ఎక్కువగా వస్తుంటుంది. సో మేజర్ కంట్రీస్ అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, ఈ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో దీంట్లో వైట్ కాలర్ జాబ్స్ ఉంటారు, బ్లూ కాలర్ జాబ్స్ ఉంటారు. సో ఎనీవే రెమిటెన్సెస్లో మాత్రం హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాం. మన ఇండియన్స్ దాదాపుగా 10 million పీపుల్ అవుట్ సైడ్ ఉండి మనకి రెమిటెన్సెస్ని పంపిస్తున్నారు, 10 million. ఆ 10 millionsలో కూడా కేరళకి సంబంధించి 2.5 million పీపుల్ ఉన్నారు కేరళకి సంబంధించి. అంటే కేరళ వాళ్ళకి ఎక్కువ రెమిటెన్స్ వస్తుంది. కేరళ గవర్నమెంట్కి
ఎక్కువ రెమిటెన్సెస్ వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇండియా హైయెస్ట్ రెమిటెన్సెస్, వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఇండియా హైయెస్ట్ రెమిటెన్సెస్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే మన దేశీయులు వేరే దేశాల్లో పనిచేస్తూ మనకు పంపించే ఇన్కమ్ అనేది వరల్డ్లోనే మనం టాప్లో ఉన్నాం. వరల్డ్ బ్యాంక్ రికార్డ్ ప్రకారం ఎంత పంపిస్తున్నారంటే 2019లో దాదాపుగా $82 బిలియన్ ఇన్కమ్ ఇండియాకి వచ్చింది రెమిటెన్సెస్ ఫామ్లో. అదే 2019లో వచ్చింది. 2020కి వచ్చేసరికి అది $64 బిలియన్ పడిపోయింది. 23% ఫాల్ అయింది. దానికి గల కారణం ఏంటంటే COVID-19 కావచ్చు, జియో పొలిటికల్ కండిషన్స్ అయి ఉండొచ్చు. సో దాదాపుగా జియో పొలిటికల్ కండిషన్స్ని మీరు చూస్తే క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా తగ్గితే ఏమవుద్దంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ సౌదీ అరేబియా లాంటి కంట్రీలకి నష్టాలు వస్తాయి. అంటే కంపెనీలకి నష్టాలే కాదు, వాళ్ళ రెవెన్యూ తగ్గిపోతుంది. అంటే దాంట్లో పనిచేసే వాళ్ళకు కూడా రెవెన్యూ తగ్గుతుంది. వాళ్ళకు కూడా రెవెన్యూ తగ్గిందంటే మన వాళ్ళు దాంట్లో ఎక్కువ పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి రెవెన్యూ తగ్గుతుంది. వాళ్ళు పంపించే రెమిటెన్సెస్ కూడా ఇండియాకి తగ్గుతుంది. సో అంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గితే రెమిటెన్సెస్ ఇండియాకి రావడం కూడా తగ్గుతుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆ కంట్రీ యొక్క ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో మన వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి, కేరళ వాళ్ళు ఎస్పెషల్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చే రెవెన్యూ పెరుగుతుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అంటే ఇండియాకి వచ్చే రెమిటెన్సెస్ పెరుగుతుంది. కానీ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, మళ్ళీ ఇంపోర్ట్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనకి ఇంపోర్ట్ బిల్లు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వైడన్ అవుతుంది. సో ఇదంతా కూడా కాంప్లెక్స్ సిస్టమ్ అనమాట. ఒకవైపు రెమిటెన్సెస్ పెరిగినా కానీ ఇంపోర్ట్ బిల్లు మనకు పెరుగుతుంది ఆయిల్ ప్రైసెస్ పెరిగితే. సో ఎనీవే, రెమిటెన్సెస్ యొక్క విషయం అనేది వరల్డ్ జియో పొలిటికల్ కూడా ఎలా ఆధారపడి ఉంటుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు రెమిటెన్సెస్ పెరుగుతాయి, ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు రెమిటెన్సెస్ తగ్గుతాయి. అది కూడా మనం గమనించాలి. అయితే మొత్తం కేరళకి ఈ 2.5 మిలియన్ పీపుల్ ఎవరైతే రెమిటెన్సెస్ పంపిస్తున్నారో బయట సంపాదించి ఇక్కడికి, అది కేరళ యొక్క 60% డెట్తో సమానం. అంటే కేరళలో ఉన్నటువంటి 60% అప్పులు ఎంతైతే ఆ కేరళ అప్పు చేస్తుందో సంవత్సరానికి ఈ 2.5 మిలియన్ పీపుల్ అవుట్ సైడ్ ఉండి పంపించే అంత ఇన్కమ్కి సమానంగా ఉంది. అంటే ఎంత రెమిటెన్సెస్ కేరళకు వస్తున్నాయో మనం గమనించాలి. దాదాపుగా ఇది 33% ఇన్కమ్ ఆఫ్ కేరళ. అంటే కేరళ ఒక సంవత్సరంలో 33% అయితే ఎంత ఇన్కమ్ని సంపాదిస్తుందో సంవత్సరానికి, అంత ఇన్కమ్తో కేరళకు వచ్చే రెమిటెన్సెస్ సమానంగా ఉన్నాయి. అంటే ఇండియాకి హైయెస్ట్ రెమిటెన్సెస్ వస్తున్నాయి, దాంట్లో కేరళ ఇంకా హైయెస్ట్ రెమిటెన్సెస్ వస్తున్నాయి అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. తర్వాత దీనివల్ల ఏమవుతుంది, డాలర్ ఇన్ఫ్లో పెరుగుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో డాలర్ రావడం వల్ల ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువగా అవుతే మనం ఇంపోర్ట్ బిల్ని పే చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. సో మనకి డాలర్ ఫామ్లో మనీ ఎక్కువగా ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కూడా మనకి తక్కువగా వస్తాయి. సో అది ఈ రెమిటెన్సెస్ గురించి. ఈ రెమిటెన్సెస్ గురించి ఒక క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇండియా రిసీవ్స్ ద హైయెస్ట్ ఇన్ రెమిటెన్సెస్. సో ఇండియా కన్ఫామ్గా వరల్డ్లోనే, ప్రపంచంలోనే వరల్డ్ బ్యాంక్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం హైయెస్ట్ రెమిటెన్సెస్ని రిసీవ్ చేసుకుంటుంది. కరెక్టే ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, రెమిటెన్సెస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్. రెమిటెన్సెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్. సో ఇన్వార్డ్ కావచ్చు, అవుట్వార్డ్ కావచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే రెమిటెన్సెస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది కరెంట్ అకౌంట్ అంటున్నారు, పార్ట్ ఆఫ్ ది కరెంట్ అకౌంట్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. చూస్ కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1 ఈజ్ ట్రూ, ఓన్లీ 2 ఈజ్ ట్రూ, both are true, both are false. Hence, only 1 is true, A is correct option. వెల్కమ్ టు SVR అకాడమీ. SVR అకాడమీ మల్టిపుల్ కోర్సెస్ని మీకు ఆన్లైన్లో అందిస్తుంది. దాంట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టోటల్ కోర్స్ కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన పాలిటీ సపరేట్ మాడ్యూల్ కానీ, ఎకానమీ సపరేట్ మాడ్యూల్ కానీ, దాంతోపాటు ఏపీ హిస్టరీ సపరేట్ మాడ్యూల్ని అందించడం జరుగుతుంది. టోటల్ ఓవరాల్ కోర్స్ కూడా అందించడం జరుగుతుంది. దేనికైనా కానీ ఆన్లైన్లో మీరు జాయిన్ అవ్వాలంటే సిమిలర్ ప్రొసీజర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఎకానమీ ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం. మీరు ఫస్ట్ www.svracademy.in వెబ్సైట్లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి లాగిన్, రిజిస్టర్ అనే 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి. దీని మీద రిజిస్టర్ మీద మీరు ప్రెస్ చేస్తే మీకు రిజిస్టర్ ఫామ్ అని వస్తుంది. రిజిస్టర్ ఫామ్లో ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్ ఐడి, ఎంటర్ మొబైల్ నంబర్, ఎంటర్ పాస్వర్డ్, సెలెక్ట్ కోర్స్ అని వస్తుంది. ఈ సెలెక్ట్ కోర్స్ దగ్గర ఎకానమీ అయితే ఎకానమీ, గ్రూప్ 2 వాళ్ళైతే గ్రూప్ 2, ఇలా అన్నీ సపరేట్గా చూపిస్తుంది. మీరు ఎకానమీ కాబట్టి ఇప్పుడు ఎకానమీని ప్రెస్ చేస్తారు. ఎకానమీ ప్రెస్ చేసి సింపుల్గా ఎకానమీని ప్రెస్ చేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ని బటన్ని క్లిక్ చేస్తారు. సో కంప్లీట్గా మీ ఈమెయిల్ ఐడికి మీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వెళ్తాయి. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయినట్టే. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్లో మనం చూసాం కదా లాగిన్ రిజిస్టర్లో, మీరు ఇప్పుడు రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు లాగిన్ బటన్ని ప్రెస్ చేయండి.
మీరు లాగిన్ బటన్ని ప్రెస్ చేయగానే యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ, సో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశారు. తర్వాత మీ పాస్వర్డ్ ఏదైతే ఇందాక పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. సో ఇప్పుడు సైన్ ఇన్ కొడతారు. సైన్ ఇన్ వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు మల్టిపుల్ కోర్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఎకానమీ అని, దాని తర్వాత బై నౌ అనే ఆప్షన్ ఉంది. ఆ ఎకానమీ బై నౌని క్లిక్ చేస్తారు. వేరియస్ పేమెంట్స్ మెథడ్లో మీకు పేమెంట్ మెథడ్ కనిపిస్తూ ఉంది. ఆ పేమెంట్ మెథడ్లో ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ ఐడీస్ కానీ ఏదైనా ఉపయోగించుకొని మీరు మనీని పే చేస్తారు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు మనీని పే చేశారు. మనీని పే చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయిపోయినట్టు, కంప్లీట్గా లాగిన్ అయినట్టు. సో ఇప్పుడు మీరు మనీ పే చేసిన తర్వాత మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి మళ్ళీ మొబైల్ నంబర్ని, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మీకు మొత్తం ఇప్పుడు కోర్సు ఓపెన్ అవుతుంది. అక్కడ ఎస్విఆర్ యూజర్లోకి వెళ్ళిపోతుంది. ఎస్విఆర్ యూజర్లోకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అనే బటన్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది. ఆ వీడియో అనే బటన్ని క్లిక్ చేస్తే మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అది కనిపిస్తుంది. ఇప్పుడు ఎకానమీ మొత్తం కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఎకానమీ 1, 2, 3, 4, 5, 6 వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ ఎకానమీ మాడ్యూల్ అనేది వీటికి సంబంధించిన వీడియోస్ మీకు కనిపిస్తాయి. సో మిగతా కోర్సులు కూడా సిమిలర్ ప్రొసీజరే మీరు ఫాలో అయితే సరిపోతుంది.